హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ తరఫున మనం చేసే డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా అసెట్ మేనేజ్మెంట్లో భాగంగా ఇప్పుడు రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ట్రూ వాల్యూ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ట్రూ వాల్యూలో దొరుకుతున్నాయి, ఏ ప్రాపర్టీలో అంటే రీసేల్ వాల్యూ ఉంది, ఇలాంటి అనేక విషయాలను పరిగణలో తీసుకొని మేము కొన్ని లేఅవుట్లని ఫిల్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆల్రెడీ మనం కంతేరులో ఒకటి రికమెండ్ చేసాం, అలాగే మూలపాడులో ఒకటి రికమెండ్ చేసాం, అలాగే ఇప్పుడు మంగళగిరి దగ్గర ఈ స్టేడియం దగ్గర ఒకటి రికమెండ్ చేసాం, తర్వాత నిడుముక్కల దగ్గర, అంటే ఇలా వేరియస్ లొకేషన్స్లో కొన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా చాలామంది కొనుక్కున్న వాళ్ళంతా ఆల్రెడీ అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు చెప్పాం కాబట్టి అవన్నీ వెరిఫై చేసుకుని రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి ప్రజెంట్. కాబట్టి నేనేమంటానంటే ఇలా వేరియస్ లొకేషన్స్లో పెట్టుబడి పెట్టబోయే ముందే రీసేల్ వాల్యూని ఎస్టిమేట్ చేసి అంటే డైరెక్ట్గా మనం అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి అలాంటి ప్రాపర్టీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు, ప్లస్ మనకేంటంటే ఏదో ఇప్పుడు వచ్చి కొనుక్కొని మళ్ళీ ఎప్పుడో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో అనేది అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది కాదు. కేవలం 2.5-3 సంవత్సరాల లోపు ఇది డబుల్ అయితే మళ్ళీ ఆ ప్రాపర్టీ డబుల్ అయిన ప్రాపర్టీని మళ్ళీ అమ్మేసి మళ్ళీ 2 డిఫరెంట్ లొకేషన్స్లోకి డైవర్సిఫికేషన్ చేసుకుంటూ అలా ఎప్పటికప్పుడు ఇదే ప్యాటర్న్ కంటిన్యూస్గా కొనసాగించుకుంటూ 200 గజాలు 400 గజాలు, 400 గజాలు 800 గజాలు, 800 గజాలు 1600 గజాలు, 3200, 6400, 12800, 25600 ఇలా అక్యుములేషన్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ని, సంపదని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి మనకు రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ట్రూ వాల్యూ అంటే ఎంట్రీ లోడ్ లేకుండా ట్రూ వాల్యూలో ఉండి తక్కువ టైంలో అంటే 2 years లేదా మ్యాక్సిమం 2.5 yearsలో లేదా మ్యాక్సిమం 3 yearsలో డబుల్ అయ్యే ప్రాపర్టీస్లోనే మనం ఇన్వెస్ట్ చేయించడం. అలాగే అవి రూపాయి అవ్వగానే మళ్ళీ దాన్ని అమ్మి డైవర్సిఫికేషన్ చేస్తాం. అయితే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న డెవలప్మెంట్స్ ప్రోగ్రెస్లో వస్తున్న కొద్దీ ఫ్లోటింగ్ రేట్స్ అప్లై అవుతాయి. ఫ్లోటింగ్ రేట్స్ అంటే ఏంటి అర్థం? ఇప్పుడు రాజధానిలో ఇప్పుడు పనులు వేగవంతంగా క్లీన్ చేసుకుంటూ సీడ్ యాక్సెస్ రోడ్స్ కానివ్వండి, మేజర్ కోర్ వర్క్స్ అనేది ఇంకా ఇనిషియేషన్ జరిగి ఉన్నాయి కాబట్టి ఇక మీదట ప్రోగ్రెసివ్ వర్క్స్ ఎక్కడ చూసినా డెవలప్మెంట్లు కనపడతా ఉంటాయి. ప్రజెంట్ అసలు ఏమీ మొదలు పెట్టలేని పరిస్థితిలో ఇప్పుడున్న రేట్లు ఇవి. అక్కడక్కడ డెవలప్మెంట్స్ జరుగుతూ మొత్తం పూర్తి స్థాయిలో డెవలప్మెంట్స్ మొదలయ్యాయి అనుకోండి. ఫ్లోటింగ్ రేట్స్ అంటే ఇవాళ ఉన్న రేట్ రేపు ఉన్న రేట్ ఎల్లుండి ఉన్న రేట్ అవతల ఎల్లుండి ఉండకపోగా అంటే అనూహ్యంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ తరుణంలోనే జనరల్ పబ్లిక్ మొమెంటం క్రియేట్ అవ్వకముందే ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళే వాల్యూ ఇన్వెస్టర్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. జనరల్ పబ్లిక్ 80% ఉంటారు, రీటైలర్స్, రీసెల్లర్స్, డీలర్స్ లాంటి వాళ్ళు 15% ఉంటారు, రిమైనింగ్ 5% మాత్రమే వెల్త్ని క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు ముందు ఎంట్రీ అయిపోతారు. ఈ 5% పీపుల్ ముందు ఎంట్రీ అయిపోతారు. వాల్యూ ఇన్వెస్టర్స్ మార్కెట్ పెరగకపోయే ముందే ఎస్టిమేట్ చేసి ముందు ఉంటారు వీళ్ళు. కాబట్టి జనరల్ పబ్లిక్ మొమెంటం క్రియేట్ అయ్యేసరికి ఇది రూపాయి పెరిగిపోయి ఉంటుంది. ఆ టైంలో ఈ వాల్యూ ఇన్వెస్టర్స్ అమ్మేసుకుని బయటకు వచ్చేస్తారు. సో కాబట్టి డీలర్స్ ఉన్నారు, లేదా రీసేలర్స్ ఉన్నారు, లేదా ఒక 5 లక్షలు 10 లక్షలు మార్జిన్ చూసుకున్నారు. సో వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు మార్జిన్ తీసుకుని మార్జిన్తో సేల్ చేసి 5-6 ట్రాన్సాక్షన్లు చేసి 6వ ట్రాన్సాక్షన్లోనో 7వ ట్రాన్సాక్షన్లోనో పెద్ద ట్రాన్సాక్షన్లో ఇరుక్కుపోయి ఎప్పటికీ అమ్మలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోతారు. సో ఈ 15% పీపుల్ వెల్త్ని క్రియేట్ చేయట్లా, ఈ 80% జనరల్ పబ్లిక్ వెల్త్ని క్రియేట్ చేయట్లా. దానికి తోడు ఒక్కొక్క సందర్భంలో అయితే అసలు వాళ్ళ ప్లాట్ రీసేల్ చేసుకోలేక సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య చాలామంది నా దగ్గరికి వచ్చి, శివరామ్ గారు నాకు ఆ ప్లాట్ అమ్మి పెట్టరా ప్లీజ్, అనుకోకుండా ఎవరో చెప్పారనుకున్నాం, బాగా ఇరుక్కుపోయాను, ఇప్పుడు 6-7 సంవత్సరాలు అయిపోయింది, దాన్ని మళ్ళీ తిరిగి అమ్మి పెట్టగలిగితే మీతో పాటు నేను కొనసాగుతానండి. సో ఇలా వాపోతున్న వాళ్ళ సంఖ్య చాలామంది ఎక్కువ. కాబట్టి నేనేమంటానంటే మనం ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ టు దట్ పర్టికులర్ 5% ఎవరైతే వెల్త్ని క్రియేట్ చేస్తున్నారో, సంపదని ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకుంటూ వెళ్తున్నారో ఆ 5% జోన్లోకి మీరు ఎంటర్ కావాలని నేను గైడ్ చేస్తున్నాను. కాబట్టి ఇలా మనకి
పూర్తి స్థాయిలో అంటే ఒక హై ఫీజిబుల్ లొకేషన్ని ఐడెంటిఫై చేయడం ఒక ఫిల్టరు, అలాగే రీసేల్ అవ్వగలిగే ప్రాపర్టీస్ని అంటే తిరిగి మనం అమ్ముకోగలిగే ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సిన ఫిల్టర్ రెండో ఫిల్టర్ అయితే, మూడో ఫిల్టర్ ఏంటంటే తక్కువ టైంలో అంటే 2.5-3 సంవత్సరాల లోపు డబల్ అయ్యే ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేయడం మూడో ఫిల్టర్. ఇలా మనం 3 ఫిల్టర్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దానికి వాల్యూ అంటే మనం తిరిగి అమ్ముకోగలిగే క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీలోంచి ఇంకో ప్రాపర్టీలోకి అలా ఎప్పటికప్పుడు వెళ్తూనే అక్యూములేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇలాంటి ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం లేదా మన రికమెండేషన్స్ కోసం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కోసం మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని డెవలప్ చేసుకోవడానికి స్క్రీన్లో ఉన్న 7416446667 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మాతో పాటు కంటిన్యూస్గా ఇన్వెస్టర్స్గా ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా కొనసాగవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.